థ్యాంక్ యూ. జలిత ఏంటి, ఎవరు ఇన్స్పిరేషన్, ఎవరిని చూసి ఇండస్ట్రీకి రావాలనుకున్నావు? ఇన్ని సినిమాలు, ఎవరి సినిమాలు చూసావు? నిన్ను మైండ్ సినిమాల పరంగా నీ మైండ్ డిస్టర్బ్ చేసిందా, లేకపోతే నీ మీద ఫ్యాషన్ క్రియేట్ చేసిన హీరోయిన్స్ ఎవరు? సార్ అన్నట్టు సాయి పల్లవి. సాయి పల్లవేనా? ఖచ్చితంగా తనే ఇన్స్పిరేషన్ నాకు. ఆవిడ సినిమాలు చూస్తుంటా? ప్రతి ఒక్క సినిమా చూస్తా ఆమెది. అండ్ చిన్నప్పటి నుంచి మూవీస్ చూస్తూ నేను కూడా ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది, నేను కూడా వాళ్ళ ఎలా ఉంటుంది, నేను కూడా అక్కడ చేస్తే, అలా నా ఇంట్రెస్ట్ పెరిగింది. ఇంకా మా పేరెంట్స్ సపోర్ట్, ఇట్లా ఒప్పుకుంటాం కూడా నా అదృష్టం. ఒప్పుకొని నాకు సపోర్ట్ చేసి నాతో పాటు షూట్స్కి వచ్చి, అండ్ వాళ్ళ సపోర్ట్ కూడా మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అన్నట్టు పేరెంట్స్ గొప్ప విషయం. ఎందుకంటే మన తెలుగులో మిగతా నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఒప్పుకుంటారు ఈజీగా. మన తెలుగులో ఏంటంటే అంటి పెట్టుకుని ఉంటారు, పిల్లల పక్కన అంటి పెట్టుకుని ఉంటారు, చాలా తక్కువ కేర్ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు ఒప్పుకోవటం, ఇండస్ట్రీ అనగానే ఏ భ్రమలు ఉంటాయి, ఏదో జరిగిపోద్దని. అంతా మంచి గుడ్ పీపుల్ ఉంటే గుడ్గానే ఉంటుంది, ఎక్కడో 1-2 బ్యాడ్ పీపుల్ ఉంటారు, మిగతా అంతా మనుషులు మంచి వాళ్ళు ఉంటారు. కదంటే వాళ్ళ వల్ల ఇండస్ట్రీ మొత్తం బ్యాడ్ అవ్వడం వల్ల పేరెంట్స్ కానీ వాళ్ళకి బ్యాడ్ వెళ్ళిపోతుంది. సో ఇండస్ట్రీ ఎట్లా ఉంది? డైరెక్టర్ గారు అయితే చాలా బాగా చెప్పాడు, కథ బాగా చెప్పాడు, ఆయనకి చాలా కన్విక్షన్ ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. కథ చెప్పినప్పుడు నీకు ఎలా అనిపించింది? ఈయన బాగా చేయగలడా, లేకపోతే సినిమా బాగా తీయగలడా అనిపించిందా కథ చెప్పినప్పుడు? బాగా అనిపించింది స్టోరీ చెప్పినప్పుడు. నేను ఊహించుకున్నా ఆ క్యారెక్టర్లో నేను చేయగలనా. ఫస్ట్ నా డౌట్ వచ్చేసి నేను చేయగలనా అని. తర్వాత ఇంకా డైరెక్టర్ చెప్పే విధానం కానీ అదంతా నాకు అనిపించింది, ఈయన చేయిస్తారు నాతో, నేను ఖచ్చితంగా చేయగలను. ఇంకా వీళ్ళ అనిల్ గారిని కానీ మా డాడీ క్యారెక్టర్ వాళ్ళని కలిసినాక ఇంకా నాకు అర్థమైపోయింది నేను చేసేయగలను ఈ క్యారెక్టర్. కొంతమంది ఫీల్ అవుతారు ఇబ్బందిగా, కొంతమంది క్యారెక్టర్స్ని అంటే క్యారెక్టర్స్ వాళ్ళని చూసి, కానీ నాకు అట్లా ఏం లేదు. నాకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ క్లియర్గా ఈ షార్ట్లో ఇలా ఉంటుంది, ఇలా చేయాలని చాలా హెల్ప్ చేశారు వాళ్ళు కూడా నాకు. సూపర్. హీరోయిన్గా చేయాలనుకోవటం వేరు, ఇంట్రెస్ట్ ఉండటం వేరు, చాలా వాళ్ళ మీద ప్రేమించడం వేరే, అంతా బాగుంటుంది. బట్ దాని గురించి హోంవర్క్ చేయాలి, డాన్స్ నేర్చుకోవాలి, ఫ్యాషన్గా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ బాగాలి, అన్నీ బాగుండాలి. ఆ రకంగా ఒక హీరోయిన్గా వెళ్దాం అన్నప్పుడు, లేకపోతే ఇండస్ట్రీకి వెళ్దాం అనుకున్నప్పుడు ఎటువంటి హోంవర్క్ చేసావు నీ పరంగా నువ్వు వ్యక్తిగతంగా? వెళ్ళాను, డాన్స్ క్లాసెస్కి వెళ్ళాను. అండ్ ఇంట్లోనే అన్నీ నేను రీల్స్ ప్రాక్టీస్ చేయడం కానీ డాన్స్ కానీ అన్నీ మా మమ్మీ మెయిన్ సపోర్ట్ నాకు. ఇట్లాంటివి చేయడం ఫ్యాషన్ వైజ్గా కానీ ఇట్లా తయారు చేయడం అంతా మా మమ్మీ వల్ల. డాడీ ఫీల్ కాగలం, డాడీ ముందర పెట్టుకొని మమ్మీ అంటే ఇచ్చే సపోర్ట్ వేరు, మమ్మీ ఇచ్చే సపోర్ట్ వేరు. నాన్న ప్రేమ కనిపించదు, అమ్మలో ఎప్పుడు ఎమోషన్ అవుతుంటారు, నాన్న ప్రేమ గుండెలో ఉంటుంది. కాదు అంత ధైర్యంగా సార్ ముందట ఉన్నాడు కదా, మరి అంత ధైర్యంగా నాన్నలో ఎప్పుడు ఫీల్ గారు సార్, అసలు ఎప్పుడు ఫీల్ గారు. ఎలా అనిపించింది జ్వలిత ఆయనతో చేయటం? ఆయన ఫాదర్ అనగా ఆయన భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అట్లేం లేదు, చూడటానికి అలా ఉంటారు కానీ చాలా సున్నితం అనమాట, మాట్లాడే విధానం కానీ అచ్చం ఆయన కూతుర్లానే నన్ను చూసుకున్నారు, ఆన్ సెట్ ఆఫ్ సెట్. నువ్వు అంద ఎందుకంటే చూడటానికి అలా కనిపిస్తారు గాంభీర్యంగా. కాల్కాయ ప్రభాకర్ మీకు ఐడియా ఉన్నాడు, ఆయన చూడటానికి పెద్దగా అడావుడిగా ఉంటాడు కదా, ఆయనకి ఎంత గుడ్ క్వాలిటీస్ ఉంటాయో. చికెన్ కూడా తినడు ఆయన, బోటి అయి కొన్ని తింటాడు కానీ తర్వాత అన్ని మానేశాడు, లిక్కర్ తీసుకోడు, అతను చాలా పద్ధతిగా ఉంటాడు. ఒక్క మాట అండి, ఒక్క నెగిటివిటీ ఉండదు ఆయన దగ్గర. మనం చూడటానికి ఏమో అతను కాల్కాయ ప్రభాకర్ అంటే ఆయన చూస్తుంటే భయం వేస్తుంది మనకి. అన్ని మంచి క్వాలిటీస్ ఉంటాయి. సో ఎట్లా ఉంది వర్క్ చేయడం ఆయనతో పాటు? ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది నాకు ఆయనతో వర్క్ చేయడం. నాకు అదే నిజంగా ఒక ఫాదర్ లాగా అయిపోయారు ఆన్ సెట్లో. అట్లనే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ బాగా అనిపించింది. డాన్స్లు ఉంటాయా ఈ సినిమాలో నీకు? లేవు. ఏం పాటలు లేవా సినిమాలో? సాంగ్స్ ఉన్నాయి, డాన్స్ లేదు. డాన్స్ లేదు. మాంటేజ్ అంతే, లవ్ సాంగ్స్, బ్రేకప్ సాంగ్ అంతే.